కడపలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రసవత్తరంగా సాగుతోంది రాజకీయం. కడప పొద్దుటూరులో పోస్టర్స్ స్టిక్కర్స్ వార్ కొనసాగుతోంది. తానే అభ్యర్థినంటూ కడపలో ఇంటింటా టీడీపీ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి పోస్టర్స్ స్టిక్కర్స్ వెలిశాయి. అయితే పొత్తులు తేలక ముందే అభ్యర్థిత్వం గురించి పోస్టర్స్ వేయడాన్ని జనసేన తప్పుబడుతోంది. ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి తీరుపై పలువురు టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొద్దుటూరులోనూ అదే పరిస్థితి. ప్రవీణ్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి అంటూ పోస్టర్స్ వెలిశాయి. పోస్టర్స్ వేయడాన్ని పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా స్వయం ప్రకటనపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కడప జిల్లాలో పలు నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ జనసేన మధ్య పొత్తు ధర్మాన్ని విభేదిస్తూ పలువురు నేతలు పోస్టర్స్ స్టిక్కర్స్ వేయడంపై మిగతా పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఇక ఇరు పార్టీల్లో ఇటు టీడీపీ జనసేన మధ్య ఈ వారు కొనసాగుతుంది. తామే అభ్యర్థులమంటూ ఇంటింటా పోస్టర్స్ స్టిక్కర్స్ అంటించడంపై ఇటు టీడీపీ అటు జనసేన పార్టీలు పరస్పరం అభ్యంతరం వ్యక్తం చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద కడప పొద్దుటూరు నియోజకవర్గాల్లో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ప్రస్తుతం రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎస్ కిషోర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ కిషోర్, ముఖ్యంగా పొత్తు ధర్మాన్ని విభేదిస్తూ ఇరు పార్టీలు జనసేన టీడీపీ కూడా కడప జిల్లాలో బాహాటంగానే ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? కడప జిల్లాకు సంబంధించి ఇరు పార్టీల నేతల మధ్య ఎందుకు సమన్వయ లోపం చోటు చేసుకుంది? థ్యాంక్ యూ రామ్దాస్. ఏదైతే ఉమ్మడి కడప జిల్లాలో అటు కడప నియోజకవర్గంతో పాటు పొద్దుటూరులో కూడా పోస్టర్స్ అదేవిధంగా స్టిక్కర్స్ వార్ కొనసాగుతుందని చెప్పవచ్చు. జనసేన టీడీపీ మధ్య ఒక రకంగా ఈ స్టిక్కర్స్ అదేవిధంగా పోస్టర్స్ వార్. అయితే కడప నగరంలో ప్రధానంగా టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నటువంటి మాధవిరెడ్డి ఏదైతే ఇంటింటికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ స్టిక్కర్స్ వేయటం ఆమె తానే అభ్యర్థించిన వ్యవహారం పైన కూడా జనసేన నేతలు కూడా ఒక రకంగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఇప్పటికే ఏదైతే పొత్తులకు సంబంధించి అటు అధినేతలు ఇద్దరు కూర్చొని ఒక ఒప్పందానికి రాకముందే అభ్యర్థి తానేనంటూ ప్రకటించడాన్ని కూడా అటు జన సైనికులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. అందులో భాగంగానే అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. మరోవైపు అటు టీడీపీ నేతలు ఎవరైతే కొందరు నేతలు ఉన్నారో వారు కూడా ఈ విషయాన్ని తప్పట్లేదు. ఎందుకంటే పొత్తులో ఉన్నటువంటి తరుణంలో స్వయం ప్రకటన చేయడాన్ని కూడా అటు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరోవైపు పొద్దుటూరులో ఏకంగా పోస్టర్స్ వెళ్తాయి. ఏదైతే పొద్దుటూరులో నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి తానే అభ్యర్థులంటూ కూడా ఆయన ఒకవైపు పోస్టర్లు వేసేవారు. ఆ పోస్టర్లను కూడా అటు టీడీపీ నేతలు స్వయంగా ఏదైతే టీడీపీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా మున్సిపల్ సంబంధించినటువంటి ముఖ్యార్, అదేవిధంగా వరదరాజు రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక రకంగా వీరి మధ్య అటు పోస్టర్ అదేవిధంగా స్టిక్కర్స్ వారు కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అటు మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, అసలు పొత్తులో ధర్మంగా భాగంగా పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి టీడీపీ ఇలా వ్యవహరించాలని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు తెలిపి జైలు దగ్గరే ఆయన పొత్తు ప్రకటించాడు. ఆ తర్వాత ఎటువంటి ఇద్దరు కూడా అభ్యర్థులను ఎవరు ప్రకటించలేదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు 2 నియోజకవర్గాలు ప్రకటిస్తే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రిపబ్లిక్ డే రోజు 2 నియోజకవర్గాలు ప్రకటించారు. అంతకుమించి మిగతా రాష్ట్రంలో 170లో ఎక్కడా ప్రకటించారు. 4 లేకపోతే మిగతా 170 కూడా వాళ్ళిద్దరు చర్చించుకొని ప్రకటిస్తారు. కొందరు ఉత్సాహంతోనో అత్యుత్సాహంతోనో స్వయం ప్రకటిత అభ్యర్థిగా చేసుకుంటున్నారు. దానికి కాలమే సమాధానం చెప్తారు. కాకపోతే ఉన్న క్యాడర్, మా పార్టీ ఉన్న క్యాడర్ కానీ టీడీపీ ఉన్న క్యాడర్ కానీ వాళ్ళను కన్ఫ్యూజ్ లో నెట్టడం అవుతుంది. కన్ఫ్యూజ్ లో నెట్టడంతో అభ్యర్థి ఎవరనేది తెలియక, ఇప్పుడు జనసేన తీసుకుంటే కడప నియోజకవర్గం వరకు అభ్యర్థిగా ఒకరే ఉన్నారు. అదే టీడీపీలో అయితే 2-3 కన్ఫ్యూజన్ లో వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఇన్ఛార్జ్ తో కలిసి మేము కూడా జనసేన తరఫున ప్రచారానికి వెళ్తున్నాము. మేము చెప్పడంలో అయితే సైకిల్ గుర్తు, గాజుల గుర్తు 2 చెప్తున్నాము. ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళకి వేయాలనేది మేము చెప్పేది. అభ్యర్థిని ఎక్కడ మేము ప్రకటించుకోలేదు. జనసేన అనే పార్టీ ఖచ్చితంగా పొత్తుల విషయంలో క్లారిటీగా ఉంది. అభ్యర్థులు ఎవరనేది నాయకులు ప్రకటించిన తర్వాతే మేము దానికి ముందుకు వెళ్తాం. అదే విధంగా వాళ్ళు కూడా అయితే బాగుంటుంది. ఆరోగ్యకరమైన పొత్తుగా ఉండాలి తప్పితే ఇదేదో గొడవలు పడే పొత్తుగా తయారైతే ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయి దగ్గర పెట్టే పరిస్థితులు వస్తాయి. ఇట్లాంటి చిన్నది అని అనుకుంటున్నా కానీ చిన్న కాదు. అభ్యర్థి అని నాయకులు ప్రకటించిన తర్వాత ప్రకటిస్తుంటే ఎవరికైనా బాగుంటుంది. ఇప్పటికే స్టిక్కర్లు వెళ్తాయి కదా, ఎలా చూసి స్టిక్కర్లు వెలగాలని అది వాళ్ళని అడిగితే బాగుంటుంది. అది వాళ్ళ నాయకుడు చూసుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న మిగతా నాయకులు కూడా చెప్తున్నారంట. వాళ్ళకు చెప్పినా వాళ్ళు మళ్ళీ అదే విధంగా వేసుకుంటే దానికి జనసేన తరపు నుంచి అయితే మేమైతే ఒప్పుకోము. ఎందుకంటే పొత్తు పద్ధతి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే కడపలో టీడీపీ కంటే కూడా జనసేనకు టికెట్ ఇస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే
జనసేన సంబంధించిన సామాజిక వర్గ ఓట్లు అత్యధికంగా ఉండేది రాయలసీమలో కడప నియోజకవర్గం. అదేవిధంగా అభ్యర్థి కూడా ఉన్నాడు, కరెక్ట్ అభ్యర్థి కూడా ఉన్నాడు. అన్నిటికీ సిద్ధంగా ఉంది జనసేన పార్టీ పోటీ చేయడానికి. ప్రతిదానికి వెనుకడుగు వెయ్యని ఏకైక నియోజకవర్గం ఏదైనా రాయలసీమ ఫస్ట్ ప్లేస్ లో కడప ఉంటది. మరి టికెట్ అభ్యర్థిగా మేము కూడా రేసులో ఉన్నాం కాబట్టి వాళ్ళు అభ్యర్థిని ప్రకటించడంలో కొంచెం మాకు కూడా ఇబ్బందిగా కాదు, అందరికీ బాగుండదు. ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి మేము చర్చించుకుంటాం. అదే విధంగా ఇద్దరు కలిసి కూర్చొని కడప అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కేటాయిస్తే టీడీపీ వాళ్ళ సహాయంతో సహకారం కోరి అన్ని వర్గాలను ఏకం చేసి మేము ఖచ్చితంగా గెలిచడానికి కడపలో 100% అవకాశం ఉంది. ఇటువంటి దగ్గర అభ్యర్థిని వాళ్ళు వేస్తున్నారు అని చిక్కలు వేస్తున్నారు. మరి అది వాళ్ళకి ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఏమన్నా వచ్చిందో మాకు తెలియదు. అదేవిధంగా కేవలం 4 నియోజకవర్గాలు ప్రకటించడం పడింది. వాళ్ళు 2 మేము 2, మిగతా 171 అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ప్రకటించినా వేస్తుంటే మేము కూడా స్వయంగా వెళ్ళి వాళ్ళ ప్రచారం చేయడానికి మేము ఎటువంటి ఇది లేదు. ఖచ్చితంగా మేము కూడా వాళ్ళ టికెట్ అని ప్రకటిస్తే వాళ్ళ వెనకబడి పోయి మేము కూడా సైకిల్ గుర్తు కొట్టేమని చెప్పడానికి మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ప్రకటించక ముందు ఇలా చేయడం చాలా ఇది పొత్తు ధర్మంలో ధర్మం కాదనుకుంటా. పొత్తు ధర్మం పాలిస్తున్నా ధర్మం కిందకే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో మొత్తం మీద చూస్తున్నా మనం జన సైనికులు కూడా ఏదైతే పొత్తు ధర్మంలో భాగంగా ధర్మాన్ని పాటించాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఒక రకంగా పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి ఏదైతే టీడీపీ నేతలు ఏదైతే ఏకాభిప్రాయం అంటే నిర్ణయం ప్రకటన చేయడాన్ని కూడా తప్పుపట్టిన పరిస్థితి. మరోవైపు అటు పొద్దుటూరులో ఇదే పరిస్థితి కొనసాగుతుంది రామదాస్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆశిస్తున్నటువంటి ఆశావాహులు కూడా అక్కడ పెద్ద ఎత్తున్నారు. నంద్యాల వరదరాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా లింగారెడ్డి కావచ్చు, అదే ప్రవీణ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ కూడా పోస్టర్లు వెళ్ళడానికి కూడా అటు టీడీపీ శ్రేణులు కూడా తప్పుపడుతున్న పరిస్థితి. అధినేత స్పష్టం చేయకముందే ఇలా స్వయం ప్రకటన చేయడం మంచి పద్ధతి కాదు. పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి నేతలు ఇలా పొత్తు ధర్మాన్ని పాటించకుండా విభేదాలు సృష్టించే విధంగా వ్యవహరిస్తే మాత్రం కలిసి పనిచేసే పరిస్థితి ఉండదన్నటువంటి భావన అటు జన సైనికులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిషోర్. మొత్తం మీద కడప జిల్లాలో పలు నియోజకవర్గాలు, ముఖ్యంగా కడప పొద్దుటూరు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు ధర్మాన్ని విభేదిస్తూ ఇరు పార్టీల నేతలు పరస్పరం తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఇరు పార్టీల మధ్య సమన్వయాన్ని కుదిర్చేందుకు మరి ఇరు పార్టీల పెద్దలు ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారని మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయా ఇరు పార్టీల అభ్యర్థులు కూడా ఎవరికి వారు పోస్టర్స్ స్టిక్కర్స్ వేసుకుంటూ తామే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటూ చేస్తున్న ప్రచారం పట్ల ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి.